కొత్తొక వింత పాతొక రోత అంటూ ఓ సామెత ఉంది. అట్లాగే వ్యవస్థల్లో ఎప్పుడు కూడా కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చినప్పుడు పాతవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకప్పుడు వస్తు మార్పిడి విధానం ఉండేది. మన ఇళ్ళ దగ్గరలో ఉండగానే గోధుమ పండించిన వాళ్ళు వచ్చి వరి తీసుకెళ్ళడం, అట్లాగే మినుములు పండించిన వాళ్ళు వచ్చి బియ్యం తీసుకుపోవడం, బియ్యం పండించిన వాళ్ళు వచ్చి బెల్లం తీసుకుపోవడం, చింతపండు తీసుకుపోవడం, ఇట్లాగా వస్తు మార్పిడి విధానం ఉండేది. దాన్ని బార్టర్ సిస్టమ్ అనేవాడు. మా చిన్నప్పుడు కూడా ఒకళ్ళ ఇంట్లో ఒకటి ఉన్నది, ఇంకొకళ్ళ ఇంట్లో ఇంకోటి అట్లా తీసుకుపోయేటటువంటిది ఉండేది. అట్లాంటి వస్తు మార్పిడి విధానం తర్వాత కాలం ఈ పచారీ దుకాణాలు, ఈ దుకాణాలలో వచ్చినటువంటి సిస్టమ్ అక్కడ అన్నీ పెట్టుకుని అమ్ముకునేదైంది. ఆ పచారీ దుకాణాలు పెద్ద పచారీ దుకాణం, హోల్సేల్ పచారీ దుకాణం. ఆ తర్వాత కాలంలో సూపర్ బజార్లు వచ్చినాయి. ఈ పచారీలే పెద్ద ఎత్తున సప్లై చేసి ఎవరి కాళ్ళే కావాల్సింది తీసుకుపోయేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు మాల్స్లో కూడా జరుగుతుంది. అయితే వీటన్నిటి పరిణామ క్రమంతో పాటుగా ఇప్పుడు ఇవన్నిటినీ దెబ్బకొడుతూ లేటెస్ట్గా ఆన్లైన్ పచారీలు వచ్చేసినాయి. దీంతో ఇప్పుడు ఎట్లయితే ఇదివరకు హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం, బళ్ళ దగ్గరికి వెళ్ళి తినేవాళ్ళం, ఇది మానేసేసి ఇంట్లో కూర్చుని స్విగ్గీలు జొమాటోలు తెప్పించుకుంటున్నటువంటి విధంగానే ఇక్కడ కూడా జరుగుతుంది. పచారీ దుకాణాలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. అలా రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యాపారస్తులు భారీగా దెబ్బతింటున్నారన్నటువంటి అంశం తాజా సర్వేలో తేలుతోంది.